వెల్కమ్ టు స్నేహ టీవీ. హీరో సిద్ధార్థ, బొమ్మరల్లి సిద్ధార్థ అంటే అందరికీ తెలుస్తుంది. ఈ బొమ్మరల్లి సిద్ధార్థ భారతీయుడు 2లో కొత్తగా మనం ప్రోమోలో చూస్తూ ఉన్నాం. భారతీయుడు 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ సంబంధించి ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి ఏంటి అనేది సినీ క్రిటిక్ దాసరి విజయ్ గారితో అడిగి తెలుసుకుందాం. విజయ్ గారు, హీరో సిద్ధార్థ్ నిజానికి చాలా రొమాంటిక్ లవర్ బాయ్లా ఉండే సిద్ధార్థ్ మనం చూసాం భారతీయుడు 2లో కొద్దిగా ఇప్పుడు ఏజ్ కనిపిస్తూ ఉంది, చూడడం కూడా కొద్దిగా డల్గా ఉన్నాడు. సో సినిమాలు ఎక్కువగా ఆడకపోవటం, సొంతంగా సినిమాలు తీయటం, రకరకాల కారణాల వల్ల అతను తెర మీద కనిపించట్లేదు కదా. తాజాగా భారతీయుడు 2లో చేసినటువంటి వ్యాఖ్యల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా ఆయన ఏం మాట్లాడాడు, దేని గురించి మాట్లాడాడు, ఎందుకు అలా వైరల్ అవుతున్నాయి? అసలు విషయానికి వస్తే కొన్నిసార్లు ఈయనే అందరినీ ఇలా గిల్లుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో పాపం అనిపిస్తుంది, ఈయన గిల్లకపోయినా ఆయన్ని గిల్లడానికి కొంతమంది వస్తారు. రెగ్యులర్గా ఏంటంటే ఏదో ఒక వివాదంలో ఉంటాడు, పని కట్టుకొని అందులో దూరుతాడు అనమాట. ఈయనకు అలవాటు ఉంది, యాటిట్యూడ్ కూడా అలాగే ఉంటుంది. దానివల్ల కొన్నిసార్లు అంటే సినిమాలు కూడా కోల్పోయాడు. అఫ్ కోర్స్ ఆయనను అర్థం చేసుకున్న ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు ఆయనకి అవకాశాలు ఇస్తారేమో, కానీ అర్థం చేసుకున్న వాళ్ళు, శంకర్ లాంటి వాళ్ళు, హూఎవర్ అర్థం చేసుకునే వాళ్ళు కొంచెం దూరమే పెడతారు బేసిక్గా. బట్ వెరీ గుడ్ యాక్టర్, బహుముఖ ప్రజ్ఞాశాలి, మంచి డాన్సర్, మంచి సింగర్, అన్ని కొనల్ని డైరెక్షన్లో పట్టుంది, కథ మీద పట్టుంది, అన్నీ తెలుసు సిద్ధార్థ్కి. సో మొన్న కూడా బెంగళూరులో ఆయన చిన్న సినిమా చిత్తా దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి వెళ్తే ఆయన తరిమేశారు. అంటే అంతకుముందు నువ్వు అట్లా చేసావు, ఎట్లా వస్తావు ఇక్కడికి అని చెప్పి తరిమేశారు. అయ్యో పాపం బాధపడ్డాడు, మనకు కూడా బాధేసింది. ఏదో ఇష్యూని సినిమా ప్రమోషన్ చేసుకొని ఇవ్వకపోవడం ఏంటి పాపమేనని అనిపించింది. ఇప్పుడు ఏం జరిగిందంటే భారతీయుడు సినిమా ప్రమోషన్, కమల్ హాసన్ గారి సినిమా, శంకర్ గారి సినిమా, సిద్ధార్థ అందులో ఉన్నాడు అనే మాట్లాడతామే తప్ప సిద్ధార్థ సినిమాని ఎవరు అనరు. భారతీయుడు ఫస్ట్ పార్ట్ ఏంటంటే కమల్ హాసన్ అప్పుడు యంగ్గా ఉండే కాబట్టి 25 ఏళ్ల క్రితం చిన్న కమల్ హాసన్ ఆయనే, పెద్ద కమల్ హాసన్ ఆయనే. ఇప్పుడు కమల్ హాసన్ గారికి కొంచెం ఏజ్ వచ్చింది కాబట్టి ఆఫ్టర్ లాంగ్ పీరియడ్ పెద్ద కమల్ హాసన్ యాస్టిల్గా ఉండగా ఒక యంగ్ హీరో ఉంటే బాగుండు అని చెప్పి నన్ను పెట్టుకున్నాడు. అంతవరకు ఓకే. ఆ ప్రెస్ మీట్లో అందరు సినిమా గురించి బాగా మాట్లాడితే ఒక విలేకరి ఒక ప్రశ్న వేశాడు. రేవంత్ రెడ్డి సర్కారు రీసెంట్గా మనకి వాళ్ళు చిన్న వీడియోలు చేయండి అని అడిగాడు కదా. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సినిమా వాళ్ళు కూడా వీడియోస్ చేయాలి, ప్రమోట్ చేయాలి, డ్రగ్స్, యాంటీ డ్రగ్స్, అలాగే సైబర్ క్రైమ్ గురించి. సో దీనికి మీరు ఎలా స్పందిస్తున్నారు? మీరేమైనా అలా ఇంత పెద్ద సినిమాతో వస్తున్నారు కదా. ఆయన కూడా రెస్ట్ 1 వీక్ బ్యాకే ఈ వ్యాఖ్యలు చేశాడు. మీరేమైనా సోషల్ రెస్పాన్స్, ఎందుకంటే మీ సినిమానే సందేశాత్మక సినిమా, లంచాలు తీసుకోవద్దు అనే అటువంటి మంచి కాన్సెప్ట్. శంకర్ గారు అంటే సందేశాత్మక సినిమాతోనే వస్తాడు. అంత సందేశంతో వచ్చిన మీరు ముఖ్యమంత్రి ఏరుకోడి అడిగినటువంటి సందేశాలు 2 మీరు ఇస్తున్నారా అని అడిగాడు. మంచి ప్రశ్న, తప్పేం లేదు. కమల్ హాసన్ గారిని ఆయన అడిగింది. కమల్ హాసన్ అనే లోపే మధ్య టింగమని సిద్ధార్థ దూరాడు. వీళ్ళకి అర్థం కావట్లేదు ఈయనని ఎందుకు దూరాడు మధ్యలోనే. అయితే సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మా బాధ్యత అండి. బాధ్యత అంటేనే నేనంటేనే బాధ్యత. అసలు బాధ్యతకి అర్థమే నా పేరు వస్తుంది, డిక్షనరీ చూసుకోండి. అప్పుడెప్పుడో కండోమ్ల గురించి ఎవ్వరికి తెలియని టైంలో ఇది కండోమ్ అని నేనే చెప్పాను. ఆ తర్వాత కూడా చాలా చాలా చేశాను. నేను ఎన్ని చేశానో నాకే తెలుసు. రెస్పాన్సిబిలిటీ అనేది హీరోలకి పుట్టుకతో వచ్చేస్తుంది అండి. ఇలా పుట్టిన వెంటనే రెస్పాన్సిబిలిటీ అంటారు వాళ్ళు, ఏడవరు కూడా ఏడవరు. అది ఈ ముఖ్యమంత్రి చెప్పినంత మాత్రాన మాకు కొత్తగా బాధ్యతలు ఏం రావు. మాకు బ్లడ్ నరనరాల్లో ఉంటుంది. అది ఆయన చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి ఏదో తేలిగ్గా తీసిపడేసి, అంటే ఇటువంటి నోటు దూలతో మాట్లాడటం వల్లే అందరికి దూరం అవుతున్నాడు అనుకోవచ్చా? ఎగ్జాక్ట్లీ, అసలు అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు మీరు ఎలా స్పందిస్తారు? అవునండి, బాగా చెప్పారు, మేము కూడా దానికి కట్టుబడి ఏదో 2 వీడియోలు పెట్టామండి, నాకు వీలున్నంత కాలం నెక్స్ట్ చేసే సినిమాలో కూడా అలా చేస్తానండి అని గతంలోనూ చేశాను, నెక్స్ట్ సినిమాలో కూడా చేస్తాను, ఇంకా బాగా చేస్తాను అని చెప్పుంటే అసలు అబ్బాయి ఎంత మంచి సిద్ధార్థ అనేవాళ్ళు. ఈయనను అనవసరంగా దూరం చేసుకున్నాము, కొన్ని సినిమాలతో మళ్ళీ వస్తే బాగుండనే ఫీలింగ్ ఉండేది. అలా కాకుండా నెక్స్ట్ మళ్ళీ తర్వాత మీరు ఆగండి కమల్ హాసన్ గారు, ఈ ప్రశ్నకి మీరు ఎవరు సమాధానం చెప్పొద్దు, నేనే మాట్లాడతాను దీని గురించి అని చెప్పేసి ఇష్టం ఉన్నట్టు వాగితే ఇక వాళ్ళందరూ ఏంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు అనిపించింది. అసలు ఆ సందర్భం కానే కాదు అది. నువ్వు చేసి చచ్చావులే, ఎవరికి కావాలి అంతెందుకు. ఇప్పుడు మన మోహన్ బాబు గారు కూడా ఆయన కూడా ఇండైరెక్ట్ గా అలాగే అన్నాడు. ఏమని, నేను గతంలో చేశాను ముఖ్యమంత్రి తెలీదా, అయినా పర్లేదు, ఇక మీద ఇంకా బాగా చేస్తానన్నాడు.
అంత పెద్ద ఆయనే అర్థం చేసుకున్నాడు. అందరికి తెలుసు కమల్ హాసన్ చేలా, ఆయన ఒక రాజకీయ నాయకుడు ప్లస్ ఒక మంచి హీరో, బాధ్యతాయుతమైన హీరో. 30 ఏళ్ల నుంచే సందేశాత్మకమైన సినిమాలు చేస్తున్నాడు మనుషులకి. అలాంటిది వాళ్ళందరూ అక్కడ పెట్టుకొని ఈయన వచ్చి శంకర్కి తెలియదా, వీళ్ళందరూ కొత్తగా వచ్చారా ఇప్పుడే ఇట్లా బాధ్యత అనే దాన్ని ఇప్పుడే నేర్చుకుంటున్నారా ఏమన్నా, ఈయన రావడం ఎందుకంత అవసరం? పెద్ద పెద్ద కమర్షియల్ సినిమాల్లోనే ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ఒక సమస్యను తీసుకొని చర్చించే వ్యక్తి శంకర్. ఎగ్జాక్ట్లీ. ఈవెన్ ఇప్పుడు సిద్ధార్థతో సహజీవనం చేస్తున్నటువంటి అదితిరావు హైదరీ కూడా మొన్న హీరామండి సినిమాతో వచ్చింది. షీఈ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. గజగామిని వాక్ ని మళ్ళీ పరిచయం చేసింది. క్లైమాక్స్ లో అయితే అసలు ఆమెనే దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరవనిత లాగా అసలు ఎంత బాగా చేసింది. అది సందేశాత్మకమే. సో ఇట్లా ఈయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేస్తారు. ఈయన మంచి ఫ్రెండ్ అయినటువంటి ప్రకాష్ రాజు కూడా మంచి సందేశాత్మకమైన సినిమాలే తెస్తాడు. ఆయనకు కూడా ఇష్టమే ఇలాంటివి. సో అంతమందితో ఉన్నప్పుడు ఈయన కూడా ఒకటే మాట, పలానా ముఖ్యమంత్రులు అన్నాడండి, దీనికి మీరు ఎలా స్పందిస్తారు? ఆయన చెప్తేనే నాకు గుర్తొస్తుందా అంటే మాకు బాధ్యత లేదా? ఆయన చెప్పాలా ఇప్పుడు కొత్తగా వచ్చి? ఇవన్నీ అవసరం లేదు కదా. సో ఈ నోటి దూల వల్ల ఆయనకి అది అయింది. అయినప్పటికీ కూడా పాపం వీళ్ళు భయపడ్డారు మళ్ళీ, అమ్మో ఈయన నోటి దూల వల్ల మళ్ళీ మాకు ఎక్కడ ఏమైద్దో అని. ఎందుకంటే ఇప్పుడు మీరు రేట్లు పెంచమని వచ్చేటప్పుడు ఇలా పట్టుకురండి అని అన్నాడు. ఖచ్చితంగా వీళ్ళు వెళ్లాల్సిన పరిస్థితి భారతీయుడు. 500 కోట్ల సినిమా మొన్న కల్కి ఎట్లనో ఇప్పుడు ఇదలా. నెక్స్ట్ రేపు 12కి రిలీజ్. వీళ్ళకి టికెట్ రేట్లు పెంపు కావాలి, అండ్ నెక్స్ట్ అదనపు షోలు కావాలి, అండ్ ప్రీమియర్స్ చేసుకోవడానికి పర్మిషన్లు కూడా కావాలి. ఇంకా చెప్పాలి అంటే మన రుద్రమదేవి సినిమా లాంటి, శాకుంతలం లాంటి వాటికి ట్యాక్స్ రిడమ్షన్ చేశారు. ఎందుకంటే సందేశం కదా, జనాల్ని చైతన్యం నింపేలాంటి సినిమాలు వచ్చినప్పుడు గవర్నమెంట్ కూడా 2 అడుగుల ముందుకు వచ్చి వాళ్ళ దగ్గర ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ రిడమ్ చేస్తుంది. 18% అండి. ఇప్పుడు ఎంత ఏంటి, ₹1,00,00,000 వచ్చింది అనుకో, 18 లక్షలు ఇచ్చేయాలి. అలా ఆ ట్యాక్స్ ని రిడమ్ చేస్తారు. ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. దానికోసం అని చెప్పి వీళ్ళు తెల్లారితే అక్కడికి వెళ్దామా అనే లోపు ఈయన వచ్చాడు మధ్యలో. ఈయనకి ఇవి ఆలోచన లేదు, అరే నేను ఒక 500 కోట్ల సినిమా చేశా, పాప మా ప్రొడ్యూసర్ ఏం కావాలి, అంత పెద్ద హీరోకి అది ప్రతిష్ట లాంటి సినిమా, శంకర్కి ఇప్పుడు అవసరమైన హిట్, నాకు నా కెరీర్కి ఒక మలుపు. ఇన్నున్నప్పుడు నాకు నా నోరు ఎందుకు, నాలుకెందుకు లపలపలాడుతుందో అర్థం కావాలి కదా. కంట్రోల్ చేసుకోవచ్చు, ఇట్లా కూర్చోవచ్చు ఆయన, కానీ కూర్చోవాలా ఇప్పుడు. కానీ రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకొని పిల్లాడు ఏదో బాగుంటాడు పొత్త పనిలే అనుకున్నాడు. భారతీయుడు చిత్ర యూనిట్ మొత్తాన్ని నేను ప్రశంసిస్తున్నాను. ఇలాంటి సినిమాలు మీరు ఇంకా ఇంకా చెయ్యాలి. మీరు గతంలో కూడా లంచగొట్టితనం మీదే మంచి సినిమా చేశారు, ఇప్పుడు కూడా దాని గురించే పోరాడుతున్నారు. ఐ అప్రిషియేట్ యూ. నా తరఫున మీకు అన్ని సహకారాలు ఉంటాయని చెప్పగానే వీళ్ళు అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటారు. పెంట పెట్టాడు కదా, ఒక కనీసం ఒక హాఫ్ డే 2 రోజులు టెన్షన్ పెట్టాడు. అది జరిగింది. ఓకే, ఇది అండి ఏదైతే సిద్ధార్థ ఉన్నాడో అతను చెప్పినటువంటి వాక్యాలు భారతీయుడు 2 అనేటువంటి సినిమాలో ప్రీ రిలీజ్ సంబంధించినటువంటి ఈవెంట్లో మాట్లాడాడు. అది కొద్దిగా వైరల్గా మారింది. ఇలాంటి అంశాలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ.